ఇక దుబాయ్ నుంచి వచ్చిన విష్ణుకు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు మోహన్ బాబు. ఒకే కారులో మోహన్ బాబు, మంచు విష్ణు జల్పల్లిలో నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి ట్విస్టులు ఉంటాయో తెలియకుండా ఉంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తలపించేలా ఉంది మంచు విష్ణు ఫ్యామిలీలో గొడవ. మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్ అనేక ట్విస్టులతో కొనసాగుతోంది. తండ్రి మోహన్ బాబు తనపై చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశానన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరానన్నారు. కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడూ ఆశపడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని తీసుకురావడం చాలా బాధాకరమని అన్నారు. గత కొన్నాళ్లుగా ఆ ఇంటి నుంచి తన కుటుంబంతో దూరంగానే ఉంటున్నామని, తన ముందే తన కుటుంబ సభ్యుల్ని, ఉద్యోగులను తీవ్రంగా తిట్టారని, ఇంటిలో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమయ్యాయని, అన్న విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసునని అన్నారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయించేశారని, ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటినీ విజయరెడ్డి, కిరణ్ రెడ్డి తీసుకుని వెళ్లిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ఆశపడలేదని, ఇబ్బంది పెట్టలేదన్నారు. తాను తన భార్య సొంత కాళ్ల మీద నిలబడి సంపాదించుకుంటున్నామని చెప్పారు. విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యా సంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానని, బాధితుల పక్షాన నిలబడినందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ ఆరోపించారు. ఇదిలా ఉంటే తన కొడుకు మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ సిపికి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిపికి రాసిన లేఖను మోహన్ బాబు రిలీజ్ చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని ఆ లేఖలో తెలిపారు. తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతుందని చెప్పారు. తాను 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ అని, తనకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నట్లు సిపికి రాసిన లేఖలో మోహన్ బాబు పేర్కొన్నారు. తన తండ్రి, అన్న విష్ణు అనుచరులు తనపై దాడి చేశారని, మనోజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లడం, మనోజ్ దంపతుల వల్లనే తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు సిపికి లేఖ రాయడం వంటి ఊహించని మలుపులతో కథ క్లైమాక్స్ కు చేరింది. అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతోందోనని అటు సినీ అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం సినీ నటుడు మంచు మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు ఇంటికి పహాడీ షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. విచారణకు నో చెప్పి తమ ఇంటి సమస్యను తామే పరిష్కరించుకుంటామని మోహన్ బాబు పోలీసులకు చెప్పారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమే. ఇళ్లల్లో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటాం కదా, అలాగే మేము పరిష్కరించుకోగలం. ఇది చిన్న తగాదా, త్వరలోనే సమస్య పోతుందని నటుడు మోహన్ బాబు పోలీసులకు తెలిపారు. మంచు ఫ్యామిలీ మరోసారి రోడ్డెక్కింది. హీరో మంచు మనోజ్, ఆయన భార్య మౌనికతో ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబు, అతని అనుచరులు 10 మందిపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మోహన్ బాబు ఫిర్యాదుపై ఇప్పటికే ఎక్స్ వేదికగా మంచు మనోజ్ స్పందించారు. ప్రశ్నిస్తే కేసుల ఆస్తి కోసమే ఇలా చేస్తున్నాడని, తనపై మోహన్ బాబు చేస్తున్న ఆరోపణలపై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ పాకులాడలేదని మనోజ్ క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. విద్యా సంస్థల్లోని బాధితులకు తాను అండగా ఉంటాను, బాధితుల పక్షాన నిలబడ్డందుకే తనపై మోహన్ బాబు తప్పుడు ఆరోపణలు చేశారని మంచు మనోజ్ చెప్పారు.
మీరే